నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ఉష్ణోగ్రతలు చాలా అధికంగా ఉంటున్నాయి కదండి. జాగ్రత్త అండి. పిల్లల జాగ్రత్త, పెద్దవాళ్ళు జాగ్రత్త. అవసరం అయితే మాత్రమే బయటకు వెళ్ళండి. లేకపోతే ఎండవేళలో సాధ్యమైనంత వరకు బయటకు వెళ్ళడం మానుకోండి. వాక్యం చూసుకుందామండి. కీర్తనలు 37వ అధ్యాయము 23, 24 వచనములు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు. మన ప్రవర్తనను బట్టి మన అడుగు, మన నడవడి స్థిరపరచబడుతుంది. ఆయన మన చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి మనం పడిపోయినా కూడా తిరిగి లేవగలుగుతాము. అసలు పడకుండానే నిలవగలుగుతాము. కాబట్టి మనం వేసే ప్రతి అడుగు కూడా దేవునిలో అవును అన్నట్లుగానే, యథార్థత కలిగినట్లుగానే ఉన్నట్లయితే మనము ఆశీర్వదింపబడతాము, దీవింపబడతాము, అత్యధిక విజయాలను అందుకోగలుగుతాము. కాబట్టి మనం వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఆచితూచి వేసేవాళ్ళంగా అని అంటారు కదండి లోకస్తులు. అదే విధముగా దేవునిలో వేసే మన యొక్క అడుగు కూడా విశ్వాసముతో, నమ్మికతో, యథార్థతతో, నీతి కలిగినదిగా ఉండేలా చూసుకోవాలి. ఆయన మన హృదయాంతరంగంలోను చూచే దేవుడు, మన పై మెరుగులను చూసేవాడు ఎంత మాత్రం కాదు. కాబట్టి మన హృదయము ఆయనకై సిద్ధపాటు కలిగినదిగా ఉంచుకోవాలి. దానిని పరిశుద్ధపరచుకోవాలి. ఆయన అడుగులలో అడుగులు వేసి నడిచినట్లయితే అప్పుడు సక్సెస్ మనదే అవుతుందండి. నాతో ఎవరూ లేరు, ఒంటరిగా దిక్కులేని ప్రయాణంలో సాగిపోతున్న నావను నేను. ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు, ఎవరి సహాయం లేదు అని కృంగిపోయి ఉన్నావా? దిగులు పడకు. నీవు నడిచే మార్గం నీ దేవునికి తెలుసు. నిన్ను సువర్ణముగా మార్చాలని ఆయన ఆశపడుతున్నారు. అందుకే అన్నిటినీ, అందరినీ నీకు దూరం చేశారు. ఒంటరితనం అంటే ఏమిటో నీకు తెలియజేస్తున్నారు. వేదన గుండా నడిపిస్తున్నారు. నిందలు, అవమానాలు అంటే ఏమిటో తెలియజేస్తున్నారు. అవి అన్నీ కూడా అంబులు పెట్టే నురిపిడి మ్రానుగా నీవు మార్చబడుటకు ఈ ప్రపంచంలో నీలాంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. కానీ వాళ్ళని ఆదరించేవారు, హక్కుని చేర్చుకునేవారు, వారిని అర్థం చేసుకునేవారు, వారిని ఓదార్చేవారు కనుమరుగైపోయారు. అలాంటి వారిని నీవు ఓదార్చాలి అంటే, అలాంటి వారి గాయాలను నీవు కట్టాలి అంటే తప్పనిసరిగా నీవు ఇలాంటి మార్గంలో నడిపించబడాలి. యోసేపు పరిశుద్ధత విషయమే పరీక్షించబడ్డాడు. కాబట్టి యోసేపును చూసి ఎలా పరిశుద్ధముగా జీవించాలో నేర్చుకోగలుగుతున్నాము. యోబు పరీక్షించబడ్డాడు కాబట్టే రెండింతల ఆశీర్వాదం కోసము ఎలా జీవించాలో నేర్చుకోగలుగుతున్నాము. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు కాబట్టే అతన్ని చూసి దేవునితో ఎలా పెనుగులాడాలో నేర్చుకోగలుగుతున్నాము. దావీదు అనేక శ్రమల గుండా నడిపించబడ్డాడు కాబట్టే అతన్ని బట్టి శ్రమలలో ఎలా జీవించాలో నేర్చుకోగలుగుతున్నాము. ఇలా మనకి దేవుడు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది మనకి మాదిరిగా ఉన్నారు. అనేక పాఠాలు వారు మనకి నేర్పిస్తున్నారు. మనల్ని చూసి ఇతరులు నేర్చుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టే శ్రమల కొలిమిలో, ఇబ్బందుల మార్గంలో నిన్ను నడిపిస్తున్నారు. నీవు నడుచు మార్గము పూర్తిగా ఆయనకు తెలుసు. ఈ పరీక్ష కాలం ముగిసిన పిమ్మట నీవు అనేకులకు మాదిరిగా ఉంటావు. అనేకుల గాయములను కడతావు. నీ అనుభవాలను వారికి పాఠాలుగా చెబుతావు. కాబట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుటకు చాలిన వాడైన యేసుక్రీస్తుని చూస్తూ, నీ ఎదుట ఉంచబడిన దేవుని మార్గాలను అనుసరిస్తూ, ఆయన అడుగుల వెంబడి అడుగులు వేస్తూ, ఆయన చేత నీ చేయి పట్టుకొని నడిపింపబడే విధంగా ఉన్నట్లయితే నీవు ఆశీర్వదింపబడతావు. అప్పుడు నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. కాబట్టి నీవు వేసే ప్రతి చిన్న అడుగు పెద్ద విజయాన్ని ఇస్తుందని మర్చిపోకు. నీవు, నీ కుటుంబం దేవునిలో దీవింపబడుతూ అనేకులకు మాదిరిగా ఆశీర్వాదకరముగా ఉందువుగాక. ఆమెన్. హల్లెలూయా.